ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ కేబినెట్ సమావేశం సాయంత్రం జరగనుంది. తెలంగాణ సచివాలయంలోని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్ లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధి విధానాల ఖరారు చేయనున్నారు. ఆసరా, కొత్త పింఛన్లు, ఇందిరమ్మ 2వ విడత ఇళ్ల స్కీమ్ ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి తోడు జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిన ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్సవ ఏర్పాట్లపై కూడా చర్చ జరిగే అవకాశాలున్నాయి. వీటితో పాటు రాష్ట్రంలోని పలు కీలక నిర్ణయాలు, తాజా రాజకీయ పరిపాలన పరమైన అంశాలపైన సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. తొలుత ఈ నెల 21వ తేదీన మంత్రివర్గ సమావేశమని భావించినప్పటికీ 23వ తేదీకి వాయిదా వేశారు. ఈ నెల 21న సరస్వతి అంత్య పుష్కరాల కారణంగా నేటికి వాయిదా వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. గుడ్ మార్నింగ్ సునీత. కేబినెట్ సమావేశం సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ కాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఈ ముఖ్యంగా రాష్ట్ర అవతరణకు సంబంధించినటువంటి వేదికలకు ముందు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం కాబట్టి కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు జూన్ 2 నాడు చేయబోతున్నారు. అందుకు సంబంధించినటువంటి కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు జరుగుతాయి అన్నటువంటి ఓ చర్చ అయితే జరుగుతుంది. ఇందులో చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందిరమ్మ భరోసాకు సంబంధించినటువంటి అంశాలు కానీ, అదేవిధంగా స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ల ఇష్యూలు కానీ, అదేవిధంగా ఇట్లా పలు అంశాల మీద విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ రీసెంట్ గా జరిగినటువంటి పలు ఇన్సిడెంట్లకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా మీద చాలా మొన్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కూడా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించి కూడా ఇందులో ఖరారు చేసే అవకాశం ఉంటుంది. ఇటు ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వెంట్లకు, జర్నలిస్టులకు ఫ్యూచర్ సిట్ లో 500 ఎకరాల భూమి కేటాయించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కేబినెట్ లో అయితేనే ఏదైనా ఒక శాంటిటీ ఉంటుంది కాబట్టి ఈ రోజు నిర్ణయం తీసుకుంటామని కూడా ఆనాడు చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి నెక్స్ట్ ఉంటుందా, ఎప్పుడు ఉంటుంది అనే విషయాన్ని కూడా కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రాబోయే వానాకాల సీజన్ లో దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ రంగాన్ని లాభసాటించేందుకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నట్టుగా వడ్లు కొనుగోలు చేయట్లేదని, లేదంటే తడిసినటువంటి ధాన్యానికి సరైనటువంటి గిట్టుబాటు ధర రావట్లేదని, ఇట్లాంటి అన్ని అంశాల మీద ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో దాని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. దీని మీద పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మార్కెట్ లో డిమాండ్ ఉన్నటువంటి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే విధంగా, ఎందుకంటే మనం చూస్తున్నాం దాదాపు 10-20% కూడా వినియోగం లేదు. మిగతా 80% కూడా గోడౌన్ లో దీనికి సంబంధించిన మొత్తం కూడా లో మగ్గుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పాడి దీనికి ఎక్స్పోర్ట్ కూడా బయట దేశాలకు ఎగుమతి అవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఏదో నిర్ణయం తీసుకోవాలి సీరియస్ గా అన్నటువంటి భావన రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. ఎందుకంటే పాడి అనుకున్న స్థాయి కంటే, గత ఉమ్మడి రాష్ట్రంలో కంటే, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పండించినటువంటి పాడి కంటే కూడా ఇప్పుడు అత్యధికంగా పండుతున్నటువంటి నేపథ్యం ఉంది వరి. కనుక దానికి ప్రత్యామ్నాయ పంటలుగా ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటి అంశం మీద కూడా ఇందులో ప్రధానంగా రైతాంశం మీద ఎక్కువ చర్చించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ అంశం మీద కూడా ఇందులో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన జీవో కూడా ఇవ్వగా హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 3 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి ఇవ్వాలా అనేది మీద కూడా చర్చ జరుగుతుంది. అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా కొన్ని ప్రధానంగా నడుస్తున్నాయి. ఆసరా పింఛన్ను పెంపు అనే అంశం ప్రధానంగా రాష్ట్రంలో ఆసరా లబ్ధిదారులు ఎవరైతే ఆల్రెడీ ఎదురు చూస్తున్నారో లబ్ధిదారులకు జూన్ 2 నుంచి ఇస్తారన్నటువంటి ఇప్పటికే ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇప్పటికే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. కనుక దీని మీద ఎంతమందికి, ఎందుకంటే మనం చూసాం గడిచిన రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇచ్చినట్టు ఎప్పుడు కూడా ఇవ్వలేదు అన్నట్టు ఉంది. కనుక ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇస్తున్నాము, అదేవిధంగా ఉచిత కరెంట్ ఇస్తున్నాము, ఇప్పటికే ఆర్టీసీలో ఉచిత మహిళా ప్రయాణం చేస్తున్నాము, 200 యూనిట్లకు సంబంధించినటువంటి ఇప్పటికే లబ్ధిదారులకు అందుతుంది, గ్యాస్ సిలిండర్ అందుతుంది. అని ఇంకా ఇట్లాంటి చేస్తున్నటువంటి మా ప్రభుత్వం కనుక 2,500 ఇప్పుడు ప్రజెంట్ ఉన్నట్టు ఖచ్చితంగా ఇది పెంచాల్సిన అవసరం ఉందని కూడా
భావిస్తున్న నేపథ్యం ఉంది. వాస్తవానికి ఎలక్షన్స్ టైంలో హామీ ఇచ్చారు 4,000 రూపాయలు పెంచుతామని ఆసరా పింఛన్లకు సంబంధించి. అది దశల వారీగా ఎలక్షన్స్ ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి అంతలోపు 500 చొప్పున పెంచుకుంటూ పోవాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. కనుక రేపు జూన్ 2 నాడు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించినటువంటి ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. కొత్త వాళ్లకు ఎంతమందికి ఇచ్చే విషయం చెప్తారు. ఆల్రెడీ లబ్ధి పొందుతున్నటువంటి పెన్షన్దారులకు 500 రూపాయలు పెంచుతాయనేటువంటి ఒక ప్రకటన అయితే బయటికి లీక్లు వస్తున్నాయి. అది కూడా రేపు 2వ తేదీ నాడు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే సమయంలో చాలా మంది కూడా ఆసరా పెన్షన్లలో చాలా ఉంటాయి. దానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈ కొత్త వారిని కూడా చేర్చే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఉంది. ఇప్పటికీ సెకండ్ ఫేజ్ లో పెద్ద ఎత్తున ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో కూడా ఇండ్లను కేటాయించాలని అనుకుంటున్నది. ఇప్పటికే విధి విధానాలు ఖరారు చేస్తున్నారు. రీసెంట్ గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇందుకు సంబంధించినటువంటి సూత్రప్రాయంగా కొన్ని విషయాలు కూడా మీడియాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ల్యాండ్ బ్యాంక్ అనేది లేదు కాబట్టి ఉన్నటువంటి గతంలో కట్టినటువంటి ఏదైతే ఇళ్లు ఉన్నాయో అవి ఆ ఇల్లు దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయి, కొన్ని అంతకంటే ముందు కట్టినట్టు ఉన్నాయి. అవన్నీ కూడా కొలాబ్ చేసి ఆ ప్లేస్ లో 5 ఫ్లోర్లు అట్లా కట్టే ఆలోచన కూడా ఉంది అని కూడా చెప్పారు. కొన్ని చోట్ల 3 ఫ్లోర్లు కట్టే ఆలోచన ఉందన్నారు. అక్కడ ఆల్రెడీ నివసిస్తున్నటువంటి వాళ్ళతో పాటు కొత్త వాళ్ళకు కూడా అందులో చేర్చాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా కూడా చేసినట్టు నేపథ్యం ఉంది. ఇక దీనికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం స్పష్టమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఫ్యూచర్ సిటీ విషయంలో కానీ వీటి మీద పూర్తి స్థాయిలో క్యాబినెట్ లో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మోడల్ ఏరియాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొండారెడ్డిపల్లెలో తన నియోజకవర్గం సంబంధించినటువంటి ఏదైతే ఉందో అక్కడ ఏర్పాటు చేసినటువంటి గ్రామాల్లో 100% గ్రీన్ ఎనర్జీని సౌర విద్యుత్తుని విలేజ్ తెచ్చించాలన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సంబంధించి గృహ వినియోగదారులకు ఇళ్లకు సంబంధించి సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునేలాగా ప్రోత్సహించాలన్నటువంటి నిర్ణయాన్ని కూడా ఈ కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కొడంగల్ అనేది ఖచ్చితంగా ఒకప్పుడు ఈ వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉండేది. ఈ రోజు ఇక్కడికి వచ్చి చదువుకునే విధంగా, ఇక్కడ వచ్చి హెల్త్ తీసుకునే విధంగా అన్ని రకాల ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పటికే సీఎం చెప్పినట్టు నేపథ్యంలో సోలార్ దాన్ని ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఆలోచన అయితే చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. బట్ ఇట్లా ఎస్పీడీఎల్ సంబంధించి ఎన్పీడీసీఎల్ సంబంధించినటువంటి పాత బకాయిల క్లియరెన్స్ తో పాటు ప్రభుత్వ శాఖల వారిగా కరెంటు బిల్లులకు సంబంధించినటువంటి అన్ని అంశాలు దీని మీద చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ విద్యుత్ అంశం కూడా ఇందులో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించి నాణ్యమైనటువంటి విద్యుత్ అందించాలనేటువంటి ఆలోచన చేయాలనుకుంటుంది. అదేవిధంగా అగ్రికల్చర్, లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఇతర సబ్సిడీ విద్యుత్ పథకాలంటే ఈ 3 డిస్కౌంట్ ద్వారా నిర్వహించాలన్నటువంటి ప్లాన్ ఉంది. ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించినటువంటి యథావిధిగా కొనసాగిస్తూనే ఫీడర్ల ఆధునీకరణకు సంబంధించినటువంటి వృధాను అరికట్టాల్సిన అవసరం ఉందని కూడా ఇందులో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇకపై అగ్రికల్చర్, లిఫ్ట్ ఇరిగేషన్, ఇతరత్ర సంబంధించినటువంటి అన్నింటినీ కూడా సబ్సిడీ విద్యుత్ పథకాలన్నీ ఈ 3 డిస్కౌంట్ ద్వారా నిర్వహించాలని కూడా ఆలోచన చేస్తున్నారు. బట్ ఏదైనప్పుడు కూడా జూన్ 2 నాడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబంధించినటువంటి వేడుకలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇది 2.5 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వచ్చేటువంటి 2.5 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాము, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ముందు ఉన్న లక్ష్యాలన్నీ కూడా వివరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే కొన్ని స్కీమ్లు సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయని చెప్తున్నారు. మరికొన్ని స్కీమ్ని ఖచ్చితంగా ఆన్గోయింగ్ స్కీమ్ గా కొన్ని ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేబినెట్ సమావేశం అనేది చాలా సీరియస్ గా ఉంటుంది. అదే సమయంలో కొన్ని రీసెంట్ గా జరిగినటువంటి పరిణామాలు నిన్న మనం చూసినాం. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్నటువంటి చర్చ కూడా ఉంది. ఎందుకంటే ఆకుమూరి మురళి నిన్న రాజీనామా చేయడం కావచ్చు, అంతకంటే ముందు ఇంకొకరు కార్పొరేషన్ చైర్మన్ రాజీనామా చేయడం కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, రీసెంట్ గా బండి సంజయ్ కుమార్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఎదుర్కొన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాలు పిసిసి అధ్యక్షుడికి డైరెక్షన్ చేయడంతో కానీ పార్టీ క్యాడర్ కు నిర్వహించడంతో పాటు ఇంటర్నల్ గా మంత్రులుగా ఉన్నటువంటి కానీ మంత్రులు సరి అయినటువంటి విధానంలో తీసుకెళ్లట్లేదు, ప్రభుత్వ పథకాలన్నీ కూడా గ్రామ స్థాయిలో గ్రౌండ్ స్థాయిలో తీసుకెళ్లట్లేదు అనే విషయం మీద కూడా మంత్రులకు ఖచ్చితంగా దీని మీద వినబోధ చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పథకాలను సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లడం, అదే సమయంలో కాంగ్రెస్ క్యాడర్ కు సరైనటువంటి ఒక సందేశం ఇచ్చేలాగా చేయడంలో చేయాలన్నటువంటి ఆలోచన కూడా చేసే అవకాశం ఉంటుంది. బట్ ఇది కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అంశాలు కాకపోయినప్పటికీ కూడా కేబినెట్ లో మంత్రులకు ఇందుకు సంబంధించినటువంటి విషయాలన్నింటి మీద పథకాలకు సంబంధించిన విషయంలో
పూర్తి స్థాయిలో చెప్పుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే అవకాశం ఉంటుంది. బట్ ఏదైతే కూడా మొన్న 21వ తేదీ నాడు జరగాల్సినటువంటి కేబినెట్ సమావేశం ఇవాళ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకు కూడా దాదాపు 6-7 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం కంటే ముందు ఇక్కడ యాదగిరిగుట్టకు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ పలు కార్యక్రమాలకు సంబంధించినటువంటి దాంట్లో ఉంటారు. దాని తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇక్కడ హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్ వచ్చి మళ్ళీ సచివాలయానికి మధ్యాహ్నం 4 గంటలకు చేరుకుని దాదాపు రాత్రి 8-9 గంటల వరకు ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాల మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సునీత, అయితే నరేందర్, ఇంకొకటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కూడా ఈ జూన్ 2న నిర్వహించబోతున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ కేబినెట్ మీటింగ్ లో చర్చించే అవకాశం ఉందా? ఆ నిర్వహణ గురించి ఏమైనా ప్రత్యేకంగా చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా జూన్ 2 అనేది రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ఏర్పాటు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. 14 ఏళ్ళు అవుతుంది. బానిస సంఖ్యలు అంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ తెలంగాణ వాళ్ళను ఇబ్బంది పెట్టారు, తెలంగాణ వాళ్ళ నిధులను నీళ్లను దోచుకున్నారన్నటువంటి ఉద్దేశంతో ఉద్యమం జరిగినటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాల మీద గత ప్రభుత్వం మొదటిసారి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినా వాళ్ళు ఏం చేయలేకపోయారు. కనుక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణకు అన్ని రకాలుగా చేయాల్సినది కాంగ్రెస్ పార్టీకే ఉంది అన్నటువంటి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడే చెప్పారు. అందుకనే గత ప్రభుత్వం కంటే కొత్తగా చేయాలన్నటువంటి ఆలోచనతోనే మా ప్రభుత్వం ఉందని చెప్పారు. కనుక రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబంధించినటువంటి 2 నాడు కొన్ని కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు సంబంధించినటువంటి అంశాల మీద ఖచ్చితంగా కూడా కేబినెట్ లో చర్చ జరుపుతారు. ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే కొన్ని పథకాలకు సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లను ఇప్పటికే గ్రామాల్లో ఇస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కొన్ని ఆల్రెడీ తుది దశకు చేరినటువంటి నేపథ్యం ఉంది. కనుక హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ లో ఎందుకంటే ఆల్మోస్ట్ 35% దాకా పాపులేషన్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఓట్ బ్యాంక్ గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కేటాయించే అంశం మీద చర్చ అవుతుంది. ఈ రోజు కేబినెట్ లో నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయాలు కానీ, అదేవిధంగా దీంట్లో పలు అంశాల మీద ఖచ్చితంగా పెన్షన్ పెంపు మీద కూడా చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం ఉంది. వీటి మీద కూడా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇట్లా పలు అంశాల మీద ఖచ్చితంగా కేబినెట్ లో నిర్ణయాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.